హాయ్ ఫ్రెండ్స్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా రోజులైంది కదా కలిసి. సో ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మన అదితి టీవీ ఛానల్తో పాటు మరొక ఛానల్ కూడా మన దాంట్లో భాగమైంది, చందన. సో యూట్యూబ్ ఛానల్ అదే. దాంట్లో ఎలాంటివి ఇస్తున్నాను ఏంటి వీడియోస్ అంటే షార్ట్ ఫిలిమ్స్ అండి, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్. అంటే ఇప్పుడు మనం ఒక సిటీకి వచ్చామంటే చాలా రకాలుగా జాబ్స్ గురించి ప్రయత్నాలు చేస్తుంటాము. సో ఒక సిటీకి వచ్చినాక ఒక హెచ్ఆర్ ఒక పల్లెటూరు అమ్మాయి చదువుకొని పల్లెటూరులో చదువుకొని సిటీకి వచ్చి జాబ్ కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది, ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తుంది అంటే ఒక అమ్మాయి పల్లెటూరు అమ్మాయి హెచ్ఆర్ దగ్గరకు వచ్చి ఎట్లా మాట్లాడుతుంది తన జాబ్ కోసం, ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది, ఇటువంటి వీడియోస్ తీయబోతున్నాము. మన ఛానల్తో పాటు చందన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. ఇక నుంచి ఈ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ప్రతి శనివారము ఆదివారం వీకెండ్స్లో ఈవినింగ్ 7 o'clockకి అవుతూ ఉంటాయి. సో ఈ వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోస్ చూస్తూనే ఉండండి. సో ఒక జాబ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో అనేది దీనికి సంబంధించిన వీడియోస్ తీస్తుంటాం. మై కమింగ్ మేడం? ఎస్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏంటి కూర్చుంటున్నావు? నేను కూర్చోమన్నానా? కమింగ్ మేడం అన్నారు కదా మేడం. కమింగ్ అన్నా అంటే లోపలికి రమ్మని చెప్పాను అంతే, కానీ కూర్చోమన్నానా? ఓకే చెప్పండి ఏంటి? నా పేరు లక్ష్మీ ప్రసన్న మేడం. ఓకే, సో ఇంటర్వ్యూకి వచ్చాను మేడం. ఓకే కూర్చో. థ్యాంక్ యూ. ఓకే, వచ్చని నా పేరు లక్ష్మీ ప్రసన్న మేడం. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నాకు తెలుగే వచ్చు మేడం, ఇంగ్లీష్ రాదు మేడం. తెలుగు మీడియమా? అవును మేడం. ఓకే సరే, దేనికి వచ్చారు? ఇంటర్వ్యూ కోసం వచ్చాను మేడం, జాబ్ కోసం. ఏం జాబ్? ఏ జాబ్ అయినా పర్వాలేదు మేడం. ఏ జాబ్ అయినా పర్లేదు అన్నప్పుడు సాఫ్ట్వేర్ హెచ్ఆర్ దగ్గరికి వస్తారా? నాకు జాబ్ కోసం వచ్చాను మేడం నేను. ఓకే, మిమ్మల్ని ఎవరు అలో చేశారు? సెక్యూరిటీ అలా చేశారు మేడం. ఓకే సరే, మీ గురించి చెప్పండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న మేడం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను మేడం. ఓకే, బీఎస్సీ చేశాను మేడం. ఎక్కడ చదివారు? మాదా మేడం, ఖమ్మం డిస్టిక్ మేడం. ఓకే, ఏంటా ఫైల్? అదే సర్టిఫికేట్ మేడం, రిజ్యూమ్స్ సర్టిఫికేట్స్ అన్ని రెజ్యూమ్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి మేడం. అన్ని రెజ్యూమ్స్ ఉన్నాయా? అన్ని రెజ్యూమ్స్ ఉన్నాయి మేడం. ఓకే, అంటే నీది ఒక రెజ్యూమ్ కాదు, చాలా రెజ్యూమ్స్ ఒకటే ఉన్నాయి. రెజ్యూమ్ కానీ సర్టిఫికేట్ చాలా ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు రెజ్యూమ్ తీసుకొస్తారు, సర్టిఫికేట్స్ ఎవరు తెమ్మన్నారు? అంటే జాబ్లో ఓకే అయితే ఎట్లా కానీ సర్టిఫికేట్లు ఇవ్వాలి కదా మేడం. అంటే ఒకేసారి వచ్చి జాయిన్ అయిపోదాం అనుకున్నావా? అనుకుంటున్నాను మేడం. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేయకముందే నువ్వు వచ్చి జాయిన్ అయిపోదాం అనుకున్నావా? మేడం. ఓకే, ఇంకా అంటే ఇదేమైనా మీ నాన్న కంపెనీ అట్లా ఏమైనా అనుకున్నావా? నేను అట్లా ఏం అనుకోలేదు మేడం. మరి నేను జాబ్ ఇస్తాను నువ్వెలా అనుకుంటావు? అంటే నేను నన్ను చూసి ఇస్తారనుకుంటున్నాను మేడం. ఆహా, అంటే ఏం చూసి ఇవ్వాలి? డిగ్రీ చదివాను మేడం, పల్లెటూరు అమ్మాయి మేడం. డిగ్రీ చదివితే జాబ్ ఇచ్చేయాలా? డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తారంట కదా మేడం. ఎంతమంది ఉన్నారు మీ డిగ్రీ కాలేజ్లో? ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు మేడం. అందరినీ తీసుకొచ్చేస్తావా? ఇంటర్వ్యూ ఇచ్చేస్తా, అందరికీ జాబ్లు ఇచ్చేస్తా ఇక్కడే? ఇవ్వరాదండి మేడం. ఓకే,